హలో ఆల్, వెల్కమ్ టు లోకీస్ జర్నీ. మన లోకీస్ జర్నీలో ఒకసారి యానం బీచ్ ఎలా ఉంటుందో మీకు చూపించాను. అప్పుడేంటంటే ఆ యానం బీచ్ దగ్గర ఒక ప్లేస్ మీకు చూపించడం మర్చిపోయా. నేను రీసెంట్గా మళ్ళీ యానం బీచ్కి అయితే వెళ్ళాను. అదిగోండి మీకు చూపిస్తున్నా కదా, ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే మీరు తమ్నెల్లో చూసిన జీసస్ స్టాట్యూ అయితే మనకు కనిపిస్తుంది. సో ఈరోజు మన లోకీస్ జర్నీలో ఈ యానం బీచ్ దగ్గర ఉన్న ఆ జీసస్ స్టాట్యూ ఎలా ఉంటుందో చూపిస్తా. ఇంకా పదండి, ఈ యానం బీచ్ దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే అక్కడికి మనం రీచ్ అయిపోతాం. ఇంకా వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? అప్పుడు లాస్ట్ టైం నేను యానం వచ్చినప్పుడు అయితే మీకు చూపించలేదు, సో అందుకని ఇప్పుడు చూపిస్తున్నా. యానం బీచ్ నుంచి లాస్ట్ స్ట్రైట్ వచ్చేసాం అనుకోండి, ఇది బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పక్కన అదిగోండి జీసస్ క్రైస్ట్ స్టాట్యూ ఉంది. సో అది సంగతి. ఈ స్టాట్యూలోకి వెళ్దాం. లాస్ట్ టైం మీకు చూపించిన, ఇప్పుడు చూపిస్తున్నా. అదిగోండి అక్కడ రాశారు స్పాన్సర్డ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. అక్కడ పేరు కూడా ఉంది స్టాట్యూది, మరి చెరిగిపోయినట్టుంది. బాగుంది కదా. గవర్నమెంట్ ఆఫ్ పాండిచ్చేరి అన్వీలింగ్ ద స్టాట్యూ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ చెప్పులు పెట్టేసి మనం ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. వెళ్తున్నా, ఎంట్రీ ఏం లేదు, జస్ట్ చెప్పులు అక్కడ పెట్టేసి ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేయచ్చు. ఎంత చల్లగాలి వస్తుందో ఇక్కడ. అదిగోండి ఇలా స్టెప్స్ ఎక్కి వచ్చేసాను. ఇక్కడ ఇలా ఉంది, బాగుంది కదా, చాలా బాగుంది. ఇక్కడే పైన జీసస్ క్రైస్ట్ విగ్రహం అయితే ఉంది. అదిగోండి స్టెప్స్ ఎక్కుతున్నాను, జీసస్ క్రైస్ట్ స్టాట్యూ దగ్గరికి వెళ్తున్నా. ఈ పక్క నుంచి వ్యూ కూడా భలే కనిపిస్తుంది, ఇంకా టాప్ వ్యూ బాగుంటుంది. అదిగోండి, అమ్మో చాలా పెద్ద విగ్రహం అండి. చూసారా వ్యూ ఇక్కడ నుంచి అసలు ఎంతో బాగుందో. ఈ బ్రిడ్జ్, గోదావరి నది, చాలా చాలా బాగుంది. అదిగోండి జీసస్ క్రైస్ట్ స్టాట్యూ, చాలా చాలా బాగుంది. చాలా పెద్దది తెలుసా, కెమెరాకి అంత తెలియట్లేదు కానీ చాలా హైట్. వ్యూ కూడా ఇక్కడ నుంచి చాలా బాగుంది. బీచ్ 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 యానం. ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. చాలా బాగుంది, చాలా పెద్ద విగ్రహం. సో చూసారు కదా, జీసస్ క్రైస్ట్ స్టాట్యూ చాలా బాగుంది. బీచ్ కూడా భలే ఉంది.